ఇరాన్తో యుద్ధం పైన ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా సంచలన ప్రకటన చేశారు. ఆయన ఖమేనీని చంపేసాకే యుద్ధం ముగుస్తుందన్నారు నేతన్యాహు. ఇరాన్ ప్రజలు ఉద్దేశించిన నేతన్యాహు ఈ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ మళ్ళీ గొప్పగా మారుతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఖమేనీ పాలన త్వరలోనే అంతమవుతుందని నేతన్యాహు కామెంట్స్ చేశారు. అయితే ఖమేనీ పాలన వల్లే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది తలెత్తున్నాయని నేతన్యాహు అన్నారు. గతంలో కూడా ఏకంగా చావో రేవో తేల్చుకుంటాం నేతన్యాహు మాట్లాడిన మాటలు ఏకంగా ఖమేనీని టార్గెట్గా ఉన్నాయి. ఖమేనీ అంతు చూస్తాం, చావో రేవో తేల్చుకొని ఖమేనీని హతమారుస్తామని చెప్పుకొచ్చారు. ఖమేనీ ఈ నేపథ్యంలోనే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇరాన్లో ఆయన తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అక్కడ తన కుటుంబంతో సహా పరారైపోయి అక్కడ పారిపోయినట్టు తెలుస్తోంది. సో టెహరాన్లోని కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాలే ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకొని ముందు కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాక్కున్న ప్రదేశాన్ని కూడా కనుగొన్నారు. ఆయన టార్గెట్గానే ఇప్పుడు దాడులు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్తో ఇరాన్ కాళ్ళబెరానికి వచ్చింది. అరబ్ కంట్రీస్తో ఇరాన్ అమెరికాతో చర్చలకు సిద్ధమైంది. మరి ఇప్పుడు దీనిపైన నేతన్యాహు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి అలీ ఖమేనీ వల్లే సమస్య, కానీ ఇరాన్ ప్రజలతో మాకు అటువంటి సమస్య లేదు. అలీ ఖమేనీ కావాలని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. అలీ ఖమేనీ వల్లే అందరికీ ఇబ్బంది తలెత్తున్న మాటలు ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన నోటి వెంట అలీ ఖమేనీ ఉద్దేశించి ఏం మాట్లాడారో విందాం. Logical thuggery that has kidnapped your country will not stand for long, and you are the future, not them. That's my message to you, people of Iran.